ఉత్తమ ప్రదర్శన చేసిన రెండు జట్ల మధ్య టైటిల్ పోరు నేడు జరగనుంది. లీగ్ దశను తొలి 2 స్థానాలతో ముగించిన కోల్కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ చెన్నైలో కప్పు కోసం కొట్లాడబోతున్నాయి. 2012, 2014లో టైటిల్ సాధించిన కోల్కతా మూడో కప్పు కోసం ఉవ్విళ్లూరుతుండగా 2016లో తొలిసారి ఛాంపియన్ అయ్యాక మళ్లీ కప్పు గెలవని సన్ రైజర్స్ ఈసారి అవకాశాన్ని వదులుకోకూడదనుకుంటోంది. బలాబలాల్లో సమఉజ్జీవులా కనిపిస్తున్న ఈ రెండు జట్ల మధ్య చపాక్లో హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఈ సీజన్లో తొలి 2 స్థానాల్లో నిలిచిన జట్లే ఫైనల్లో తలపడుతుండడాన్ని బట్టి ఫేవరెట్ ఎవరని స్పష్టంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. అయితే బ్యాటింగ్లో సన్ రైజర్స్దే కొంత పైచేయిగా ఉంది. చివరగా క్వాలిఫై 2 మ్యాచ్ను చెన్నైలోనే ఆడి రాజస్థాన్ను ఓడించడం సన్ రైజర్స్కు కాన్ఫిడెన్స్ను బూస్ట్ చేసింది. ఈ సీజన్ ఆరంభం నుంచి బ్యాటింగ్లో అదరగొడుతున్న హైదరాబాద్ దూకుడుకు మారుపేరుగా మారింది. హెడ్, అభిషేక్, క్లాసెన్ల త్రయం ప్రత్యర్థులను బెంబేలెత్తించింది. చివరి దశలో హైదరాబాద్ దూకుడు తగ్గినా సరే బ్యాటింగ్ మాత్రం బలంగానే కనిపిస్తోంది. రాహుల్ త్రిపాఠి గత కొన్ని మ్యాచ్ల్లో అదిరే ప్రదర్శన చేయడం సానుకూలాంశం. అయితే మార్క్రమ్, సమద్, షాబాజ్ల ప్రదర్శన అంతంత మాత్రంగా ఉండటంతో మిడిల్ ఆర్డర్ బలహీనంగా కనిపిస్తోంది. ఓపెనర్లు విఫలమైతే క్లాసెన్పై ఒత్తిడి పెరుగుతోంది. హెడ్, అభిషేక్ ఎంత ప్రమాదకరమో తెలుసు కాబట్టి వాళ్ళిద్దరినీ వీలైనంత త్వరగా అవుట్ చేయడానికి కోల్కతా ప్రయత్నిస్తుందనడంలో సందేహం లేదు. క్వాలిఫై 2లో చపాక్ పిచ్ను చక్కగా ఉపయోగించుకున్న షాబాజ్, అభిషేక్లు ఈ మ్యాచ్లోనూ కీలకం కానున్నారు. కోల్కతాకు హైదరాబాద్తో పోలిస్తే బలమైన బౌలింగ్ విభాగం ఉంది. పేసర్లు స్టార్క్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా మంచి ఫామ్లో ఉన్నారు. స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ ఎంత ప్రమాదకరమో చెప్పాల్సిన పనిలేదు. నరైన్ బ్యాటింగ్లోనూ అదరగొడుతున్నాడు. సాల్ట్ దూరం కావడంతో బ్యాటింగ్ కొంత బలహీన పడినా సరే నరైన్, శ్రేయస్, వెంకటేష్ అయ్యర్, రసెల్, రింకులతో బ్యాటింగ్ ఆర్డర్తో ప్రత్యర్థి బౌలర్లకు కష్టమే. సీజన్లో ఎంతో నిలకడగా ఆల్రౌండ్ ప్రదర్శన చేసిన జట్టైన కోల్కతాను హైదరాబాద్ ఎంత మాత్రం తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు. చెన్నై చపాక్ స్టేడియం అనగానే అందరికీ స్పిన్నర్ల ఆధిపత్యమే గుర్తుకొస్తుంది. ఇక్కడ జరిగిన రెండో క్వాలిఫైర్ మ్యాచ్లో సన్ రైజర్స్ స్పిన్నర్లు షాబాజ్ అహ్మద్, అభిషేక్ శర్మ ఎలా రెచ్చిపోయారో తెలిసిందే. అయితే కోల్కతాకు వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ రూపంలో నాణ్యమైన స్పిన్నర్లున్న నేపథ్యంలో హైదరాబాద్కు ఇబ్బందులు తప్పేలా లేవు. రాత్రి మంచు ప్రభావం లేకుంటే స్పిన్నర్లకు ఆడటం కష్టమే. మందకొడిగా ఉండే ఈ పిచ్పై భారీ షాట్లు ఆడటం కష్టమే. ఆ పిచ్ను ఏ జట్టు స్పిన్నర్లు సద్వినియోగం చేసుకుంటే వారిదే విజయం. ఐపీఎల్ సీజన్ 17 ఫైనల్ మ్యాచ్ గురించి మనతో డిస్కస్ చేయడానికి మనతో పాటు